ఒక చిన్న మొబైల్ ఫోన్, ఒక చిన్న ఆశ, మా ఇంటి జీవితం ఇదే నా వ్లాగ్ అనమాట. ఇవాళ 9000 సబ్స్క్రైబర్స్ స్పెషల్ వీడియో చాలా ఎమోషనల్‌గా అంతా కూడా మీతో షేర్ చేస్తాను. ఎలా జరిగింది? ఎన్ని రోజులయింది జర్నీ స్టార్ట్ అయ్యి అనేది మీకంతా కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అన్నట్టు ఇవాళ ఏంటంటే మటన్ తిన్నామని చెప్పేసి అమ్మ బయటికి వెళ్ళకూడదు కదా! మటన్ తిన్న వెంటనే. అందుకని నోరైతే తీపి చేసుకోవాలట. అందుకని నాకు చక్కెర అయితే వేసిందనమాట. ఎప్పుడు నాన్ వెజ్ తిన్నా కూడా మా అమ్మ బయటికి వెళ్తున్నామంటే ఇలా చక్కెర నోట్లో వేసి పంపిస్తదనమాట. ఇవాళ మా చిన్ని పల్లెటూరును పొలాలను చూపిస్తూ మీతో షేర్ చేసుకుంటాను కొన్ని విషయాలు. మా ఊర్లో అయితే అందరూ కూడా వడ్లయితే మొత్తం ఇలా మిషన్‌కైతే పట్టిచ్చేసారనమాట. అన్నీ కూడా ఆరబెట్టేశారు. పొలానికి వెళ్తున్నా కూడా ఖాళీ కడుపుతో ఏమి తినకుండా వెళ్ళినా కూడా మంచిగా తిని ఇంటికొచ్చేస్తామనమాట. అన్నీ ఉంటాయి. వెళ్తా వెళ్తా ఉంటే మధ్య మధ్యలో ఎన్నో రకాల పండ్లు, తర్వాత బుడ్డలు ఇవన్నీ కూడా చాలా ఉంటాయి. అవన్నీ కూడా ఇవాళ మీతో షేర్ చేస్తాననమాట. ఇక్కడ వడ్లన్నీ కూడా ఆరబెట్టేస్తున్నారు. మామూలుగా ఏంటంటే ఫస్ట్ వీడియోస్ నేను స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు నాకస్సలు తెలీదనమాట. ఎలా షూట్ చేయాలి, ఎలా ఎడిట్ చేయాలి ఇవన్నీ కూడా నేను నేర్చుకున్నవే అండి. అయితే ఏంటంటే ఫస్ట్ నాకు కెమెరా పెట్టడానికి స్టాండ్ ఉంటుంది కదా! అది కూడా లేకుండే అనమాట. అందుకని చెప్పేసి ఫస్టే నేను సంపాదించిన డబ్బులతోనే ఏదైనా చేయాలి అనుకున్నాను. అందుకని చెప్పేసి ఫస్టే నేను స్టాండ్ అవన్నీ ఏం కొనుక్కోలేదనమాట. 2 కట్టెలు పెట్టేసి వాటి మిడిల్‌లో ఫోన్ పెట్టేసి షూట్ చేసేదాన్ని. అయితే ఏంటంటే కొన్నిసార్లు నాకు అనిపించింది ఏంటంటే మరీ స్టాండ్ కూడా లేకుండా వీడియోస్ ఎలా చేస్తాము, అంత క్వాలిటీగా ఎలా ఇస్తాము అని అనిపించిందనమాట. అయితే ఫస్ట్ ఏంటంటే స్టాండ్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి అనుకున్నాను. అది కూడా 1 ఇయర్ తర్వాత అయితే స్టాండ్ బుక్ చేసుకున్నాను. అది కూడా తక్కువలో అనమాట. ఇక్కడ వీడియోలో పువ్వులు చూపిస్తున్నాను కదా! ఇవైతే మనం వెళ్తున్నప్పుడు వాటిని పెట్టుకోకుంటే తిట్టుకుంటాయంట. అందుకని చెప్పేసి ఎప్పుడు పొలానికి వెళ్ళినా కూడా ఈ పువ్వులైతే పెట్టుకుంటాము. ఇక్కడ పరికెపళ్ళు ఉన్నాయండి. అస్సలు ఎన్ని ఉన్నాయన్నమాట. ఎన్ని కోసుకొచ్చానో ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలా ఉంటదన్నమాట పరికెపళ్ళ చెట్టు. మీ వైపు ఏమంటారో కూడా నాకు తెలీదు. కమెంట్ అయితే చేయండి. అయితే ఇవి పుల్లగా ఉంటాయి. బాగా మాగిన తర్వాత తియ్యగా ఉంటాయి. వీటిలో గింజ ఎక్కువ ఉంటుంది. తర్వాత మా చుట్టుపక్కలంతా కూడా ఎక్కువగా వుడ్ యాపిల్ ఉంటుంది కదా! అవి కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి. ఇలా నడుచుకుంటూ వెళ్ళామనుకో పొలానికి ఫుల్లుగా తినేసి ఇంకా పొలంలో పోయి కూర్చోవాల్సి వస్తుంది. ఎలక్కాయలు అంటామన్నమాట. మేము ఈ చెట్టు చూపిస్తున్నాను చూడండి. ఈ చెట్టు పేరు ఎలక్కాయ చెట్టు. ఎక్కువగా ఉంటాయండి. ఇవేం మందులు వేసి పండించినవి కావు, మనము పోసన చేసినవి కాదు, ఏం కాదు. చూడండి అదే అండి, మనం ఇంటి దగ్గర ఎంతో పోషణ చేసి టయానికి నీళ్ళు ఇచ్చి టయానికి ఏదన్నా మందులు అలా చేసినవి అంత బాగా కాయవు పూయవు. కానీ ఎక్కడో చేల దగ్గర ఇలాంటి పడి మొలిచిన చెట్లు ఎంత బాగా కాస్తాయో అండి. ఇవి ఆంటీ తెంపింది కానీ ఈ స్టేజ్లో అయితే అసలు తెంపకూడదు అనమాట. వీటికి కొంచెం బాగా మాగిన తర్వాత ఇవే కింద పడిపోతాయి. అప్పుడైతే తెంపేసేయాలి. ఇలా తెంపేసామనుకోండి ఇప్పుడు పుల్లగా తర్వాత వగరుగా ఉంటాయి. మనం గొంతులో తింటున్నా కూడా గొంతు పట్టుకున్నట్టుగా ఉంటుందన్నమాట. ఇలాంటి టైంలో అస్సలు తినకూడదు. ఒక సామెత ఉంది కదా, నిండా మునిగినప్పుడు చలెందుకు అని చెప్పి. అది కరెక్ట్గా చెప్పానో లేదో నాకు తెలియదు కానీ నా ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ ఒక ఛానల్ పెట్టానన్నమాట. అమ్మ వంట విత్ హరిత అని చెప్పి పెట్టి దాంట్లో కొన్ని వీడియోస్ అయితే చేశాను. అదే కంటిన్యూ చేశానన్నమాట. పేరు మార్చి కంటిన్యూ చేశాను. ట్రెండీ హరిత వ్లాగ్స్ అని అయితే పెట్టేశానన్నమాట. చాలా వరకు కొన్ని డేస్ వరకు నాకు 56 సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉండే. డేస్ కాదు, ఇయర్ వరకు. తర్వాత నేను కంటెంట్ వ్లాగ్స్ ఇవన్నీ పెట్టడం వల్ల నాకు మంచిగా రీచ్ వచ్చింది, బాగా వచ్చింది. కాకపోతే ఏంటంటే 1 ఇయర్ తర్వాత ఈ యూట్యూబ్ 1 ఇయర్ తర్వాత యూట్యూబ్ రూల్స్ అనేది ఉంటాయి కదా, అవి 1 ఇయర్ తర్వాత హవర్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట, తగ్గుతూ ఉంటాయి. అలా నా హవర్స్ అన్నీ కూడా పోయినాయి. దాదాపు 3700 800 ఉన్న హవర్స్ అన్నీ కూడా పోయి మళ్ళీ జీరోకి వచ్చేసాయి. అప్పుడు అనిపించింది ఛానల్ వద్దు ఏమొద్దు ఇంత కష్టపడుతున్నా కూడా అసలు
రోజు రోజుకి హవర్స్ తగ్గిపోవడమే ఉంటది గానీ, పెరగడం అయితే ఉండట్లేదు అని జెప్పి అనుకున్నాననమాట. ఆ తర్వాత నేను షార్ట్ వీడియోస్ అయితే చేయడం స్టార్ట్ చేశాను. కాకపోతే ఎప్పుడు నేను గూడా తీసుకున్నాను కానీ, ఇంక ఇవాళ ఖచ్చితంగా వీడియో అప్‌లోడ్ చేయాలి అనైతే ఇప్పటివరకైతే ఎప్పుడూ అనుకోలేదండి. కాకపోతే ఇప్పటి నుంచి 9000 సబ్స్క్రైబర్స్ అయ్యారు. 9000 ఫ్యామిలీ అయింది కాబట్టి, ఇప్పటి నుంచి ఒక గోల్ పెట్టుకోవాలి అనుకున్నాను. ఏది ఏమైనా కూడా డైలీ ఒక వీడియో అయితే అప్‌లోడ్ చేయాలి. ఏదో ఒక వీడియో చేసామా, పెట్టేసామా అన్నట్టు ఉండే ఇంతకు ముందు వరకు. కాకపోతే ఏంటంటే ఇప్పటి నుంచైనా గూడా ఒక డే 1 ఏం చేయాలి, డే 2 ఏం చేయాలి అనేది 7 డేస్‌కి ఏం చేయాలి అన్నది కూడా నేను ఒక ప్లాన్ వేసుకొని చేయాలి అనుకుంటున్నాను. ఇక్కడ అంతా కూడా అలసంద బుడ్డలండి. అమ్మ తెంపేవన్నీ కూడా అలసంద బుడ్డలనమాట. కంది బుడ్డలు ఇందాక తెంపాను గదా! ఇవన్నీ కూడా అలసంద బుడ్డలు. చాలా బావుంటాయి. ఇవన్నీ కూడా నాటువండి. మామూలుగా ఏంటంటే మనకు ఎక్కడన్నా దొరికేవి కూడా బాగా పెద్దగా అలా ఉంటాయి కదా! ఇవైతే చాలా చిన్నగా ఉంటాయి. టౌన్‌లో అయితే పెద్ద పెద్దగా అమ్ముతా ఉంటారు గదా! అవి అంత టేస్ట్ ఉండవు. ఇవి కందిబుడ్డలతో పాటు ఉడకబెట్టుకొని తిన్నా చాలా బావుంటాయి. అయితే ఏంటంటే ఇవి చాలా ఎక్కువగానే ఉండేయండి. మొన్న మొక్కజొన్న కోసేటప్పుడు ఇవన్నీ కూడా చాలా వరకు పోయాయంట. ఇవి అమ్మ గట్ల వెంబడి వేసింది. ఇదంతా ఈ చుట్టూరా బావి ఉంటదనమాట. ఆ బావి చుట్టూ వేసింది. కొన్ని తర్వాత కంది చెట్లు గూడా వేసింది. అమ్మ ప్రతి ఇయర్ కూడా ఇలా వేస్తది గానీ, ఇంకా మొక్కజొన్నకు అలా కలుపు మందు అలా కొట్టేటప్పుడు ఇవన్నీ పోతాయనమాట. ఇంక అదే చెప్తుందనమాట. ఎన్నేసినా కూడా వేస్ట్ అసలు. ఇంకా ఈ కలుపు మందులు అవన్నీ కొట్టేసి పోగొడతారు అని చెప్పి. నేను కూడా కొన్ని కొన్ని తీస్తున్నాను. ఎందుకంటే ఇవి నాన్నకు చాలా ఇష్టం అని చెప్పేసి. ఫైనల్‌గా అయితే నేను ఊరికే తీసుకొచ్చుకున్నాను అవన్నీ కూడా. నేనేంటంటే మొక్కల పిచ్చిదాన్ననమాట. చాలా ఇష్టం. మ్యాట్ గార్డెన్ ఎంత ఇష్టం అంటే నాకు మొక్కలు ఎప్పుడైనా గానీ ల్యాండ్‌లో మొక్కలు వేసుకోవాలని చాలా ఇంట్రెస్ట్ అనమాట. మా ఫ్యామిలీకి సరిపడినన్ని కూరగాయలు అలా పండించుకోవాలని కూడా నా కోరిక. అయితే ఏంటంటే మామూలుగా నేను ఇంటి దగ్గర వేసుకున్న వాటికి ఇంకా కూరగాయలు అవన్నీ వేసుకోవడానికి ఉండదు గదా! మాకేంటంటే కోతులు ఎక్కువనమాట. ఇదంతా కూడా అమ్మ వాళ్ళ పొలమే. మొన్న మొక్కజొన్నలు కట్ చేసి మళ్ళీ మొక్కజొన్నలు వేశారు. 1 వీక్ అవుతుంది. కానీ చిన్న చిన్నగా బాగా మొలిచాయండి. నేను ఎప్పుడు మా ఊరికి వెళ్ళినా గూడా పొలానికి వెళ్దాంపా, ఏమన్నా చూద్దాంపా అని చెప్పి అంటా ఉంటాను. మా అమ్మ ఎంత ఇబ్బంది పడుతున్నా గూడా నాతో పాటు వస్తది. మా అమ్మకు నేను వీడియో షూట్ చేస్తాను, పొలానికి వెళ్దాంపా అని చెప్తాను. మా అమ్మకు చాలా ఇంట్రెస్ట్. అవి చూపి, ఇవి చూపి అని చెప్పి చాలా ఎక్కువగా చెప్తదనమాట. ఈ వీడియో షూట్ చేసేది కూడా మా అమ్మే చాలా బాగా చేసింది కదా! అమ్మ ఏ పని చేసినా కూడా నాకు చాలా సపోర్టివ్‌గా ఉంటదండి. ఏదైనా గూడా మాట తీరుగా గానీ, తర్వాత ఏదైనా చేయాలన్నా కూడా అమ్మ చాలా సపోర్ట్ ఇస్తది నాకు. చాలా కాన్ఫిడెంట్ కూడా ఇస్తది. సరే వస్తదిలే, వస్తాయిలే అని కూడా చెప్తదనమాట. చాలా ధైర్యం నాకు మా అమ్మ అంటే. నాన్న గూడా అంతే ధైర్యం చాలా ఎక్కువగా ఇస్తారు. ఏదైనా చేయాలి అంటే ముందు చెయ్యి అనే చెప్తాడు. వద్దులే ఇది ఉంటది, అది ఉంటది అనేది ఏమి చెప్పడనమాట. ఎందుకంటే అమ్మా, నాన్న అందరూ కూడా ఇంతే ఉంటారేమో బహుశా. మా ఊరికేంటంటే చాలా దగ్గర ఈ చేను. అయితే అమ్మ ఎప్పుడొచ్చినా గూడా చిక్కుడు చెట్లకు అలా నీళ్లు పోసి వెళ్తా ఉంటది. అయితే మొన్న మొక్కజొన్న కట్ చేసేటప్పుడు మొత్తం గూడా చిక్కుడు చెట్టు అంతా గూడా మిషన్‌లో వెళ్ళిపోయిందంట. చాలా పాడైపోయింది ఆ చెట్టు. అందుకని జెప్పేసి ఇంకా ఈ చలికి వస్తది గదా! ఎలాగైనా మన మన వాళ్ళకి సరిపోయేన్ని వచ్చినా చాలు గదా అని చెప్పి ఎప్పుడొచ్చినా గూడా ఇలా నీళ్లు పోసి అయితే వెళ్తా ఉంటది. నేను ఇంగ ఇలా బుడ్డలు పట్టుకొని తర్వాత ఇంకా పరికెపల్ల చెట్టు ఉందని చెప్పేసి ఆ చెట్టు దగ్గరికైతే వెళ్తున్నాను. యూట్యూబ్‌లో నేను చేసిన తప్పేంటో నాకు బాగా అర్థమైంది. ఏంటంటే ఫస్ట్ కెమెరా క్లారిటీగా ఉండాలి. మనం చేసిన కష్టం అంతా వేస్ట్ అయిపోయింది. దాదాపు 2 ఇయర్స్ అయితే వేస్ట్ అయింది నా కష్టము. ఇంకా ఈ 2 ఇయర్స్ నుండి చాలా బాగా రన్ అవుతుంది. కానీ ఆ హవర్స్ అనేది పోతా ఉన్నాయన్నమాట. వాటిని తెచ్చుకోవడానికి కాస్త కష్టపడుతున్నాను. యూట్యూబ్‌లో వీడియోస్ పెట్టడం అంటే చాలా ఈజీ అనుకుంటారు. కానీ బ్యాక్‌గ్రౌండ్ వర్క్ చాలా చేయాల్సి ఉంటదండి. మామూలుగా కొందరు వీడియోస్ అలా షూట్ చేసి అలానే పెట్టేస్తా ఉంటారు. వాళ్ళది విషయం అయితే నేను చెప్పట్లేదు గానీ, బ్యాక్‌గ్రౌండ్ వర్క్ చాలా చాలా ఎక్కువ చేయాల్సి ఉంటది. థంబ్‌నెయిల్ సెట్ చేసుకోవాలి. తర్వాత ఎడిటింగ్ చేయాలి. వాయిస్ ఓవర్ ఇయ్యాలి అంటే దాదాపు 3, 4 అవర్స్ ఖచ్చితంగా పడతది.
మళ్ళీ వ్లాగ్ షూట్ చేయడానికి కూడా ఒక 2-3 అవర్స్ అయితే ఖచ్చితంగా పడుతుంది. అంటే మనం కంటెంట్‌ని బట్టి ఆ అవర్స్ కూడా పెరిగే అవకాశం ఉంటది, తగ్గే అవకాశం ఉంటదనమాట. ఏదైనా మనం ఆన్‌లైన్‌లో పెడుతున్నాము అంటే దానికి ఒకటి కొంచెమైనా యూజ్‌ఫుల్‌గా ఉండేటట్టయితే నేనైతే చూసుకుంటాను. ఇంకా మామూలుగా ఏంటంటే ఇంకా ట్రెండింగ్ టాపిక్స్ ఇవన్నీ కూడా తీసుకొని చేయాలి అనుకుంటున్నాను. ఎప్పుడూ నేను చేసే పొరపాటు ఏంటంటే నేను వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత పొద్దస్తమానం తీసి చూసుకుంటా ఉంటాననమాట. అలా చూసుకోవడం వల్ల నా ఎనర్జీ మొత్తం డౌన్ అయిపోతది. అరే! ఇంత మంచి కంటెంట్ ఉన్నా కూడా ఆ వీడియో పోతలేదేంది అని చెప్పి నేను ఇంకా పూర్తిగా డౌన్ అయ్యే సిచ్యువేషన్ వస్తదనమాట. మళ్ళీ నెక్స్ట్ డే వీడియో పెట్టను, ఆ నెక్స్ట్ డే వీడియో పెట్టను, అలా అయిపోతా ఉంది. కానీ ఒక చిన్న ఎవరో అండి అంతగా గుర్తులేదు కానీ ఒక వీడియోలో మెసేజ్ పెట్టారనమాట. అక్క డైలీ వీడియోస్ పెట్టండి, చాలా బాగున్నాయి మీ వీడియోస్, వెయిట్ చేస్తుంటాను నేను ఎప్పుడూ కూడా అని చెప్పి పెట్టిందనమాట. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో చూస్తున్నా కూడా మీకు అయితే తను పెట్టిన తర్వాత నాకు ఇంకా ఎక్కువ కాన్ఫిడెంట్ వచ్చింది. సో ఒక్కరైనా చూస్తున్నారు కదా, చూస్తారు కానీ కామెంట్ పెట్టడం ఒక్కరైనా పెట్టారు కదా అని చెప్పి నాకు అప్పటి నుంచి కాన్ఫిడెంట్ ఎక్కువయ్యి ఇంకా వీడియోస్ అయితే పెడతా ఉన్నాను. మ్యాక్సిమం నేను డైలీ పెట్టడానికే వీడియోస్ చూస్తాను కానీ షార్ట్ వీడియోస్ అయితే పెడుతున్నానండి. షార్ట్ వీడియోస్ కాకుండా లాంగ్ వీడియోస్ పెట్టాలని అయితే అనుకుంటున్నాను. ఇంకా ఈ చెట్టు చూపిస్తున్నాను కదా, ఇదైతే రేగిపళ్ళ చెట్టు. ఒకప్పుడు ఇది చిన్నగా ఉండేది, ఎక్కువ కాత వచ్చేది. ఇప్పుడు పెద్దగా అయిపోయింది, ఇంకా ఎక్కువ కాత వస్తుందేమో. దాదాపు సంక్రాంతి అలాంటి టైంలో అయితే బాగా ఎక్కువగా ఉంటాయి. ఒక వీడియో అప్లోడ్ చేయాలంటే డైలీ ఒక వీడియో పెట్టాలి అంటే మామూలుగా చాలా వరకు వ్లాగ్ అయితే షూట్ చేసుకొని ఆ తర్వాత ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి థంబ్నెయిల్ సెట్ చేసుకొని ఆ తర్వాత అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ట్యాగ్స్, వైరల్ అయ్యే ట్యాగ్స్ తర్వాత ఇవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది. నేను చాలా వరకు వీడియోస్కి ట్యాగ్స్ తక్కువగా ఇవ్వడం అలా చేశానండి. ఇంకా ఈ మధ్య అయితే బాగా ఎక్కువగా ఇస్తున్నాను. ఇవైతే తురకపూలు అంటాము మా సైడ్ అయితే, చాలా బాగుంటాయి, కలర్ఫుల్గా ఉంటాయి. ఇదే అనమాట ఫైనల్గా నేను చూపించాల్సిన చెట్టు అనమాట ఇది. ఇంకా ఎన్ని కాసాయో అండి, ఇవి పరికెపళ్ళు అంటాం మేము. నల్లగా ఉంటాయి, చాలా బాగుంటాయి. ఇంకా ఏంటంటే ఇంకా ఇవి మాగుతాయిలే అని చెప్పేసి కాస్త ఎల్లోగా ఉన్నవన్నీ కూడా తెంపుకొని వచ్చాను. అవన్నీ మూతేసి పెట్టింటే చాలా బాగా మాగిపోయాయి. తినడానికైతే చాలా బాగుంటాయండి. ఇంకా రేగిపళ్ళు ఉన్నాయి, చాలా ఎక్కువగా పూత ఉంది. ఈసారి సంక్రాంతి టైంలో అలా వెళ్ళినప్పుడు అన్నీ కూడా షూట్ చేసుకొని వస్తాను. యూట్యూబ్ గురించి షేర్ చేయాలంటే బోలెడన్ని విషయాలు అయితే ఉంటాయి, సాధక బాధకాలు చాలా ఉంటాయన్నమాట. కానీ షేర్ చేయాల్సినవి కొన్ని మాత్రమే నీకు షేర్ చేశాను. ఇంకా ఇలా ఇవాళ ఏంటంటే కొన్ని చింతకాయలు ఉంటాయి కదా, అవి కూడా ఇప్పుడు సీజన్ అనమాట చింత తొక్కు అలా దంచుకోవడానికి. అందుకని చెప్పేసి కొన్ని చింతకాయలు కూడా తీసుకొని వెళ్దాము, ఎలాగో వచ్చాను కదా అని చెప్పి ఇంకా అవన్నీ కూడా తీసుకుపోదాము అని చెప్పి అనుకున్నాను. కాకపోతే చింతకాయలు తెంపుకునేటప్పుడు కూడా కొన్ని టిప్స్ అయితే పాటించాలట, మా అమ్మ చెప్పింది. ఇంకా ఇన్నైతే తెంపుకున్నానండి. తర్వాత అలసంద బుడ్డలు, కంది బుడ్డలు ఇవన్నీ కూడా తెంపేసుకున్నాను. మేమైతే పొలానికి చిన్నుకు చెప్పకుండా వచ్చేసాము. తను ముందే వెళ్ళిపోయాడనమాట నానంబడి. ఇంకా తను ఊర్లోనే ఉన్నాడు. మేమైతే చేను దగ్గరికి వచ్చాము. ఇంకా పోతే గోల పెట్టేస్తాడు, నన్ను పిలుచుకోకుండా వెళ్ళావు అని చెప్పి. ఇలా కందిబుడ్డలు ఇవన్నీ కూడా తెంపేసుకొని ఇంటికైతే వచ్చేసాము. అలా నడుస్తున్నప్పుడు చెర్రీ పళ్ళలాగా చాలా బాగా కనిపిస్తున్నాయి కంటికైతే. ఇవి మేము చిన్నప్పుడు ఎక్కువగా చూసేవాళ్ళము. ఇవి తెంపుకొని తింటామని చెప్పేసి అమ్మ వాళ్ళు ముందే చెప్పేవాళ్ళు అనమాట. ఇవి పాము పండ్లు, అస్సలు తినకూడదు, చాలా డేంజరస్ అని చెప్పి. ఇంకా ఎర్రగా ఉన్నాయి కదా, చిన్నప్పుడు తెంపుకొని తింటామని చెప్పేసి ముందే చెప్పేవాళ్ళు అమ్మ వాళ్ళు. ఇవి చాలా డేంజరస్ ఫ్రూట్ అంటండి, కానీ చాలా చెర్రీ పళ్ళలాగే ఉంటాయి, చాలా బాగుంటాయి చూడటానికైతే. చింతకాయలు ఇలా కండ ఉన్నవి అయితే బాగా తొక్కు బాగుంటుంది అనమాట. అందుకని చెప్పేసి 1 కేజీ 2 కేజీల దాకా అలా తెంపుకొని వెళ్ళిపోయాను. ఇలా ఉన్నాయండి, ఎంత పొడుగా ఉన్నాయో కదా. ఇలా పొలానికి ఎప్పుడో ఒక్కసారి వచ్చినా కూడా ఇవన్నీ కూడా తెంపేసుకొని వెళ్తాను. ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియో అంటే సంక్రాంతి ఆ టైంలో వచ్చినప్పుడు ఎక్కువగా రేగిపళ్ళు అవి ఉంటాయి కదా, అవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. ఇదండి ఇవాల్టి వీడియో. ఎలా ఉంది, మీకు నచ్చిందా? అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.